బొమ్మల కొలువు పెట్టి అందరినీ కూర్చుని పెట్టి పూజ జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే నేను బాగా పాటలు పాడుతాను, ఇలా ఇవ్వండి మైకు అని చెప్పేసి అయితే తీసుకొని మైక్లో అయితే పాటలు పాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సత్యం తప్ప మిగతా వాళ్ళందరూ అయితే ఏంటి ఈ పాట ఇలా ఉంది, అమ్మో చెవుల నుండి రక్తం కూడా వచ్చేటట్లుగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాటని విని అందరూ బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఆపుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఎలా ఉంది నా పాట, బాగుంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే వన్స్ మోర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వన్స్ మోరా, అమ్మో వద్దు వద్దు అని చెప్పేసి అయితే మనోజ్ కూడా అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా ఎందుకురా వద్దంటున్నావు, మీ నాన్న చూడు ఎంత చక్కగా పాడమంటున్నారో నన్ను మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నాన్న నాన్న మళ్ళీ వన్స్ మోర్ అంటున్నావేంటి, నీకు అంత చక్కగా ఉంటే మీ ఇద్దరు వెళ్ళి ఒక రూమ్లో వెళ్ళి పాడుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే తన చెవుల్లో నుండి ఇయర్ ఫోన్స్ తీసి ఏంట్రా ఏమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఓహో ఇదన్నమాట సంగతి, అందుకే వన్స్ మోర్ అన్నావు, లేదంటే మాకులాగే నీకు కూడా ఆ పాట వింటే చెవుల్లో నుండి రక్తాలే వచ్చేవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వీళ్ళెవరి వల్ల కాదు కానీ పాట పాడటం నా మీనా వల్ల ఒక్కదాని వల్లే అవుతుంది అని చెప్పేసి అయితే ఆ మైక్ని మీనాకి ఇమ్మంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే నాకన్నా బాగా పాడగలదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే నువ్వే చూస్తావు కదా ఇప్పుడు అని చెప్పేసి అయితే మీనాకు ఆ మైక్ని ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే చాలా చక్కగా అయితే పాట పాడుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొట్టి మరీ అభినందిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పూజను పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే లెగిచి నించుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి బావా బావా బంతి పువ్వా అని చెప్పేసి అయితే ప్రసాదాన్ని తన చేతికి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా ఉంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ప్రసాదాన్ని వద్దు అనకూడదు బాబు తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మౌనిక వాళ్ళ ఆయన అయితే ఆ ప్రసాదాన్ని తీసుకొని తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మౌనికకి అయితే వామిటింగ్ అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఈ ప్రసాదాన్ని చేసింది మీనాయే కదా, మీనా వల్లే ఏదో జరిగి ఉండాలి అని చెప్పేసి అయితే మీనా మీద కసురుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం నువ్వు ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మౌనిక చెయ్యిని పట్టుకొని మరీ చూసి తన చెవుల్లో